వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. సంధ్య థియేటర్ ఇష్యూ ఏదైతే ఉందో తొక్కిసలాట జరగడం, అలాగే ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, అలాగే ఆ మహిళ కుమారుడైనటువంటి శ్రీతేజ్ కూడా తీవ్రమైన గాయాలు పాలవడం, కోమాలోకి వెళ్లిపోవడం, దాదాపుగా కొన్ని నెలల పాటు చికిత్స అతనికి అందించినా సరే ఏమీ లాభం లేకపోవడం అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో అటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, చట్టానికి ఎవరు అతీతం కాదు అని కూడా వీళ్ళందరూ గట్టిగా అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ తో పాటు ఇంకొక 23 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వారిపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రీమియర్ షోల విషయంలో, అలాగే స్పెషల్ షోల విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో ఎంత జాగ్రత్తలు వహించాలి, అటు సెక్యూరిటీ కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, అలాగే ఇటు మూవీ టీం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైనా ప్లేస్ కి వెళ్తున్నప్పుడు ఎంత సెక్యూరిటీతో వెళ్ళాలి అనే విషయంలో రేవంత్ సర్కార్ కూడా అప్పట్లో ఫైర్ అయిన దాఖలాలు మనకు కనిపించినాయి. అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా సరైన సాక్ష్యాధారాలు కోర్టులో ఉన్నాయని పదే పదే అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు చెప్తున్న పరిస్థితి ఉంది. అటు అల్లు అర్జున్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ తరపున మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, మేము థియేటర్ వెళ్ళడానికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు అనుకున్నాము, దాంతో పాటుగా మా సెక్యూరిటీ పర్సన్స్ కూడా మేము తీసుకుని వెళ్ళాము అని అల్లు అర్జున్ టీం చెప్తున్న పరిస్థితి. ఇటు పోలీసులు చెప్తున్న విషయం ఏంటి అంటే, అల్లు అర్జున్ వస్తున్నారని ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు లేదు, అప్పటికప్పుడు రావడంతో, ఎందుకంటే ప్రీమియర్ షో అనగానే పుష్ప 2 అనే సినిమా నేషనల్ వైడ్ గా ఎంతో పేరున్న సినిమా కాబట్టి ఆ సినిమాకి ముందుగానే ప్రీమియర్ షోలు, అలాగే స్పెషల్ షోస్ అంటే పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటారు, ఆ వైబ్ అనేది ఉంటది. మరి అలాంటి టైంలో ఖచ్చితంగా మా సెక్యూరిటీ అవసరమని మేము అక్కడ అభిమానులను కంట్రోల్ చేయడానికి మాత్రమే అక్కడ ఉన్నాము. కానీ అల్లు అర్జున్ కానీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ ఇక్కడికి వస్తారు అని ఎటువంటి సమాచారం మాకు లేదు అని పోలీస్ సెక్యూరిటీ చెప్తున్నారు. అలాగే థియేటర్ యాజమానులు కూడా అదే చెప్తున్నారు. మేము ఇక్కడ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసే విషయంలో ఉన్నాం కానీ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడికి వస్తారు అనేది తెలియదు. కానీ కొంతమంది ఆ యాజమాన్యాల్లో కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే, ఆల్రెడీ మేము పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అల్లు అర్జున్ వచ్చే కాసేపటి ముందు అని చెప్తున్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా డౌట్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు అనే దాని పట్ల అంతటా కూడా చర్చ నడుస్తుందనే చెప్పుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అటు సీసీటీవీలో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటది. ఎందుకంటే అది చిన్న థియేటర్ కాదు, ఫుల్ ఓర మాస్ థియేటర్, పేరున్న థియేటర్, అక్కడ చాలా గట్టిగా సెక్యూరిటీ ఉంటుంది, అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. అసలు ఎప్పుడు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఏ టైంకి వచ్చారు, ముందే టీం అప్రోచ్ అయ్యారా, ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. అటు పెన్ డ్రైవ్లు కావచ్చు, ఇటు సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్న సాక్ష్యాధారాలను చెప్పుకోవాలి. మరి ఈ సాక్ష్యాధారాలని కోర్టుకి సబ్మిట్ చేసే టైంలో పోలీసులు పూర్తిగా ఫెయిల్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఆ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, పెన్ డ్రైవ్, అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ఫుటేజ్ అంతా కూడా కోర్టు అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. అది పొందుపరిచే టైంలో పోలీసులు పూర్తిగా ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు. రెండో ఛాన్స్ కూడా కోర్టు పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ రెండోసారి కూడా పోలీసులు మళ్ళీ ఫెయిల్ అవడంతో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయకపోవడంతో ఆ ఛార్జ్ షీట్ ని మళ్ళీ వెనక్కి తిప్పిన పరిస్థితి రెండోసారి కూడా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ లో అంత సీరియస్ గా అప్పట్లో చూసుకున్నట్లయితే పుష్ప 2 తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి స్పెషల్ షోస్ వేయకపోవడం, ప్రీమియర్ షోస్ కి సంబంధించి పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే కొన్ని రోజుల పాటు గవర్నమెంట్ తరపున వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికీ ఉంది. అలాగే టికెట్ రేట్లు పెంచే విషయంలో కూడా అప్పటి నుంచే రేవంత్ సర్కార్ అనేది ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లు పెంచేది లేదు, అసెంబ్లీ సాక్షిగా నేను చెప్తున్నానని రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇన్నిసార్లు పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే టైంలో ఫెయిల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు లైట్ తీసుకుందా? అల్లు అర్జున్ టీం ఆల్రెడీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందా? ఎందుకు వెనక్కి తగ్గారు? గవర్నమెంట్ ఎందుకు సైలెంట్ గా ఉంది? పోలీసులు ఎందుకు పదే పదే ఫెయిల్ అవుతున్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అటు ఇండస్ట్రీ నుంచి పెద్దలు కావచ్చు, ఇటు విశ్లేషకులు కావచ్చు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు కూడా నివ్వెరపోయే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మధ్యలో ఈ ఇష్యూకి సంబంధించి శ్రీతేజ్ ఎవరైతే కోమాలో ఉన్నారో, తల్లిని కోల్పోయినప్పటికీ కూడా శ్రీతేజ్ ఆరోగ్యం పైన మేము పూర్తి బాధ్యత వహిస్తాము అని అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ టీం కావచ్చు, అటు బన్నీవాస్ కావచ్చు, అల్లు అరవింద్ సైతం చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. కానీ శ్రీతేజ్ వైద్యం ఎంత చేసినా సరే అతను స్పందించకపోవడం, అలాగే అబ్రాడ్ నుంచి డాక్టర్స్ ని తీసుకురావడం, కొంత చికిత్స చేయించడం, అలాగే మధ్యలో చికిత్సకి డబ్బులు లేవు అంటూ శ్రీతేజ్ తండ్రి బయటకు వచ్చి కొన్ని వీడియోలు పంపించడం, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చిన అంశాలనే చెప్పుకోవాలి. మరి ఎందుకు శ్రీతేజ్ తండ్రిని వాళ్ళు పట్టించుకోవడం లేదా
అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా కనిపించింది. ఆ తర్వాత శ్రీతేజ్ విషయంలో దిల్ రాజు కూడా శ్రీతేజ్ తండ్రిని పిలిపించడం, మీకు అండగా మేము ఉంటామని చెప్పడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే నిజంగానే అల్లు అర్జున్ ఖచ్చితంగా తప్పు చేశాడు. ఆ తప్పిని కప్పిపుచ్చడానికి ఇటు పోలీసులు కూడా లైట్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని క్లియర్ గా వ్యక్తమవుతున్న పరిస్థితి, మనకి అర్థమవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సంధ్య థియేటర్ ఇష్యూనైతే గవర్నమెంట్ లైట్ తీసుకుందా అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుందనే చెప్పుకోవాలి.